వారం రోజుల నుండి మా వారు మనిషిలా లేరు. ఒకటే కోపం, చిరాకు, ఆందోళన. సరిగా తిండి తినడం లేదు, నిద్రపోవడం లేదు. ఒకటే పరధ్యానం. ఒకప్పుడు ఫోన్ అంటే పడేది కాదు. ఇప్పుడు ఫోన్ లేకుండా ఒక క్షణం ఉండటం లేదు. ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటున్నారు. ఎవరితోనో సీక్రెట్గా, గుసగుసగా, భయంగా మాట్లాడుతున్నారు. ఇదంతా మా అమ్మాయి తన ప్రేమ విషయం చెప్పిన దగ్గర నుంచి మా వారిలో ఈ మార్పు. ఆ అమ్మాయితోనే బాగానే మాట్లాడుతున్నారు. ఆమె లేనప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏమైనా అడిగినా చెప్పరు. ఇదంతా చూస్తుంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఏమవుతుందో అని ఆలోచిస్తుండగా ఎవరో పిలిస్తే మా వారు బయటకు వెళ్ళారు, ఫోన్ సోఫాలో పెట్టి. ఆయన వెళ్ళగానే ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరా అని లిఫ్ట్ చేశాను. ఎవరో కొత్త వ్యక్తి హిందీ, తెలుగు కలిపి మాట్లాడుతున్నాడు. సార్, మీరు చెప్పిన పని చేస్తాము. మాకు మొత్తం డబ్బులు ముందుగానే ఇచ్చేయాలి. తర్వాత మీకు మాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. మనం కలవలేము. అందుకే డబ్బుతో పాటు ఆ అబ్బాయి ఫోటో, అడ్రస్ ఇవ్వండి. 2 రోజుల్లో పని పూర్తి చేస్తాము అని చెప్తుండగా మా వారు వచ్చి ఫోన్ ఎవరో ఇలా ఇవ్వు అని నా దగ్గర నుండి లాక్కున్నారు. మరలా చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారు. నేను అనుకున్నదంతా అయింది. ఎందుకు ఇలా చేశారు అని నిలదీశాను. నేనేం చేశాను అన్నారు. మీరు ఇప్పుడు మాట్లాడిందంతా నేను విన్నాను. ఎలా చేస్తానో ఆ కులం తక్కువ ఎదవని తీసుకొచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలా? నా పరువేం కావాలి? రేపు నలుగురిలో ఏ మొహం పెట్టుకు తిరగమంటావు? రేపు నలుగురు 4 రకాలుగా మన ముందే ఎగతాళిగా మాట్లాడుతుంటే విని ఆనందించమంటావా? మనకంటే తక్కువ వాడు కూడా మన గురించి మాట్లాడతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వను. వాడు చావాల్సిందే. ఎంత ధైర్యం వాడికి? నా కూతురు కావాలా? నా ఆస్తి కోసం ప్రేమ నాటకం ఆడుతున్నాడు. కులం తక్కువ ఎదవ, వాడిని బ్రతకనివ్వను అని చాలా కోపంగా అరుస్తున్నారు. అంత కోపాన్ని ఇన్నేళ్లలో ఎప్పుడు చూడని నాకు నోట మాట రాలేదు. కానీ జరగబోయే అనర్థాన్ని తలుచుకొని మాట్లాడక తప్పలేదు. ఇలా చేయడం తప్పండి. దానివల్ల మనం జైలు పాలవుతాం. మీరు హంతకులవుతారు. మన అమ్మాయే రేపు మనల్ని ద్వేషించి మనకి విరోధంగా మారి తన జీవితం నాశనం చేసుకుంటుంది. అయినా నవీన్ మంచివాడేగా. తన చిన్నతనం నుంచి మనకు తెలుసు. అలాంటి వాడు కాదండి. ఒక్కసారి ఆలోచించండి. పోనీ మాకు ఇష్టం లేదని చెప్పండి అన్నాను. అలా చెప్తే వాడు ఊరుకుంటాడా? మనకిష్టం లేదని తెలిస్తే ఎవరికి తెలియకుండా ఎక్కడికైనా తీసుకుపోయి పెళ్లి చేసుకొచ్చి మన ముందే కాపురం పెడతాడు. అందుకే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అబద్ధం చెప్పాను. అయినా అతనికి ఏం తక్కువ? బాగా చదువుకున్నాడు, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఒక్కడే కొడుకు. మన అమ్మాయి అంటే చాలా గౌరవంగా ఉంటాడు. మీకు ఇబ్బంది ఏంటి అన్నాను. చదువు, అందం, ఆస్తి ఉంటే చాలా. వాడి కులం, గోత్రం వద్ద పిచ్చి మాటలు మాట్లాడుకు. నువ్వే దాన్ని అలా తయారు చేసావు. వాడిని మాత్రం వదిలిపెట్టినంటూ విసురుగా లేచారు. ఇక పరిస్థితి చేయి దాటిపోయిందనిపించి నా ప్రయత్నం నేను చేయాలనుకున్నాను. ఏంటండి, ఇందాక నుంచి చూస్తున్నాను కులం అంటున్నారు. మనం కులం కాకపోతే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా, పిల్లల్ని కనరా అన్నాను. కోపంగా, కంటారు కులం తక్కువ పిల్లల్ని అన్నారు వెటకారంగా. అయినా నీ కూతురికి బుద్ధి చెప్పుకోవాలి కానీ ఎవరో బిడ్డను చంపుతారా అన్నా నేను. అవును, వాడు చావాల్సిందే. ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో మోసం చేసేవాడు బ్రతకకూడదు. అతను మోసం చేయలేదు. నీ కూతురే అతను ఇష్టపడుతుంది. అదే నాకు ఇష్టం లేదు. ఆ కులం తక్కువ వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయను అన్నారు ఖచ్చితంగా. తన నిర్ణయం మారదన్నట్టుగా. ఎందుకండి ప్రతిదానికి కులం అంటారు? నీ కూతురు పుట్టినప్పటి నుంచి మీ కులం వారితోనే ఉందా? మన అమ్మాయి పుట్టినప్పుడు నాకు పాలు పడకపోతే, పసిపిల్లకు డబ్బా పాలు పడితే పాప ఆరోగ్యం పాడవుతుందని మన పని మనిషి కూతురుకి ఆమె బిడ్డ పురిట్లోనే చనిపోతే మన పాపకి ఆమె పాలు పట్టలేదా? అప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదా? అప్పుడు ఏ కులం వాళ్ళని పాలు పట్టి నీ పాపను బతికించావు? మీ పాపకు చెవులు ఎవరు కుట్టారండి? మీ కులం వాళ్ళేనా? ఆమె వేసుకునే బట్టలు ఎవరు తయారు చేస్తున్నారు? మీ కులం వాళ్ళేనా? తినే తిండి ఎవరు పండిస్తున్నారు? మీ కులం వాళ్ళేనా? ఆమెకు చదువు చెప్పే మాస్టర్లు మీ కులం వాళ్ళేనా? ఆమె వేసుకునే బంగారం తయారు చేసింది మీ కులం వాళ్ళేనా? ఒకటేమిటి, ఆమె వాడే వస్తువులు, కాళ్ళకి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి రాసుకునే పౌడర్ దాకా అన్నీ మీ కులం వాళ్ళే తయారు చేస్తున్నారా? ఎందుకు? రేపు చనిపోయాక మీ కులం వాళ్ళే దహనాలు చేస్తారా? ఆఖరి దేవుని గుడికి వెళ్తే అక్కడ మీ కులం వాళ్ళే పూజ చేస్తారా? ఎక్కడుంది కులం? చివరికి మీరు అతన్ని చంపి జైలుకి వెళ్తే మీ కులం వారికి ప్రత్యేకంగా జైలు ఉందా?
ఆ దేవుడు కూడా ఒక్కో కులం వారికి ప్రత్యేకంగా స్వర్గం నరకం సృష్టించాడా? ఎందుకండి మీరు కులం పేరు చెప్పి హంతకుడిగా మారి మన జీవితాలు నాశనం చేస్తారా? మన బాబు చిన్నతనంలోనే చనిపోతేనే ఇప్పటికీ తలుసుకొని బాధపడుతున్నామే. అలాంటిది 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ప్రయోజకుడైన అబ్బాయి తల్లిదండ్రులు ఎలా బతుకుతారు? ఆ పిల్లోడు చనిపోతే ఆ పాపం మనకు తగలదా? అయినా అతన్ని చంపి మీరు జైలుకి వెళ్తే మీ కులం వారు మిమ్మల్ని గొప్ప చేస్తారా? మీకేమైనా సన్మానాలు చేస్తారా? మిమ్మల్ని ఏమైనా ఊరేగిస్తారా? దుర్మార్గుడు కన్న పిల్లలను చంపుకున్నాడు, పరాయుడు పిల్లని చంపాడని మొహం మీద పోస్తారండి. మీరు లేకుండా నేను ఉండలేను. ముందు నన్ను చంపి తర్వాత అతన్ని చంపి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని మా వారు 2 చేతులు నా మెడపై నొక్కుకుంటున్నా. నన్ను చంపండి ముందు అంటుండగా ఎక్కడి నుంచి వచ్చిందో మా అమ్మాయి సత్య ఒక్కసారిగా వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, వద్దు నాన్న, అంత పని చేయొద్దు, నాకు ఈ పెళ్ళి వద్దు, మీకు ఇష్టం వచ్చిన వారితో నా పెళ్లి జరిపించండి, మీరు హంతకులు కావద్దు, అమ్మ చనిపోవద్దు, మీరు నాకు కావాలి, మీ మనసు తెలుసుకోకుండా ప్రవర్తించాను, నన్ను క్షమించు నాన్న, మన కుటుంబం నా కారణంగా నాశనం కావడం నాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు ప్రేమ మాట ఎత్తను, అమ్మ నాన్న నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇంత బాధ పెడతానని అనుకోలేదు, ఇంతటితో ఈ విషయం వదిలేయండి, మీకు దండం పెడతాను, మీకు ఇష్టం లేని పని నేను చేయను, అతనికి ఈ విషయం తెలియదు నాన్న, మీరు బాధపడొద్దు అని కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్న కూతురును చూసి మా వారు కూడా ఏడవడం మొదలుపెట్టారు. ముగ్గురం అలా ఎంతసేపు ఉండిపోయామో. కొంతసేపటికి కూతుర్ని పైకి లేపి గుండెలకు హత్తుకున్నారు. అప్పటికి మా అమ్మ ఏడుస్తూనే ఉంది. ఇలా అంది, నిజానికి నవీన్కి నేనంటే ఇష్టం లేదు, అలాంటి ఉద్దేశం కూడా లేదు నాన్న, నాకే అతనంటే ఇష్టం, మీరు నాకు పెళ్లి సంబంధం చూసి అమెరికా పంపాలనుకుంటున్నారుగా, మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచి మీతోనే ఉండి ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోవడం నాకు నచ్చట్లేదు, నవీన్ని చేసుకుంటే ఇక్కడే మీతో ఉండొచ్చు కదా అని అలా చెప్పాను, కానీ అతనంటే ఎంతో అభిమానంగా ఉండే మీరు ఇంత పని చేస్తారనుకోలేదు నాన్న, అతన్ని వదిలిపెట్టండి, మీకు ఇష్టమైన వారినే నేను పెళ్లి చేసుకుంటానంది. మా వారు అలానే సోఫాలో కూర్చుండిపోయారు. ఇంతలో మా వారి ఫోన్ మోగింది. అదే నెంబర్. మేము అలా చూస్తున్నాం. వారే ఫోన్ తీశారు. అవతల నుండి ఇందాక మాట్లాడిన అతను, ఏం సాబ్, ఏ విషయం చెప్పలేదు అంటున్నాడు. మా వారు మా వైపు చూస్తూ, వద్దు, ఈ పని ఇక్కడితో ఆపేయండి, మీరు ఎప్పటికీ నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ పెట్టేశారు. ఇంతలో బయట గేటు తీసిన చప్పుడవ్వగా అందరం బయటకు చూసాం. నవీన్ వాళ్ళ నాన్న వస్తున్నాడు లోపలికి. అందరం ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. ఇప్పుడు వస్తున్నాడు ఏంటా అని. ఆయన లోపలికి వచ్చి, అందరు ఇక్కడే ఉన్నారా అంటూ ఆయన చేతిలో ఉన్న డబ్బా నాకు ఇస్తూ, మీ వదిన సొరచేప పిట్టు చేసింది సత్యకి ఇష్టమని నాకు ఇచ్చి పంపించింది, తీసుకోమ్మా అన్నారు. ప్రక్కనే ఉన్న సత్యం చూస్తే, ఏమ్మా ఎలా ఉన్నావు, మీ అత్తయ్య నిన్ను అడుగుతుంది, ఈ మధ్యన మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది, ఏమైనా చదువుతున్నావా అన్నారు. లేదా అంకుల్, ఖాళీగానే ఉన్నా, రేపొద్దుట వస్తా అంది. మా వారిని చూస్తూ, పిల్లలు అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారు, మా నవీన్ ఉద్యోగం అంటూ దూరంగా ఉంటున్నాడు, మేము ఇద్దరమే ఒంటరిగా ఉంటున్నాం, సత్య అప్పుడప్పుడు వస్తే మీ అక్కయ్య సంతోషంగా ఉంటుంది, మొన్న ఈ మధ్యన మీ అక్క ఏమందో తెలుసా, మన సత్యకి పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోతే మా తమ్ముడు ఎలా బ్రతుకుతాడండి, వాని ప్రాణం అంతా కూతురి మీదే ఉంటుంది, ఒక్కగానొక్క పిల్ల ఎలా ఉంటారో అని ఇప్పుడే బాధపడుతుంది, మేము కూడా మా నవీన్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, నీకేమైనా సంబంధాలు తెలిస్తే చెప్పండి అన్నారు. దానికి మా వారు, మీకు బంధువులు లేరా అని అడిగారు. ఆయన, నా తరపు కానీ మీ అక్కయ్య తరపు కానీ ఎవరు లేరు, బయట వాళ్ళనే చూడాలి అన్నారు. నవీన్ ఎవరినైనా ప్రేమిస్తున్నాడేమో అన్నారు మా వారు కల్పించుకొని. అలాంటిది ఏమీ లేదు, నేను ఈ విషయం వాడిని ముందే అడిగా, ఎవరినైనా ప్రేమించావా, నీకు పెళ్లి చేస్తాము, మేము కూడా పెద్దవాళ్ళం అయిపోతున్నాము, నీకు పెళ్లి చేసి మీ పిల్లలతో కాలక్షేపం చేస్తామంటే, నేను ఎవరిని ప్రేమించలేదు నాన్న, మీకు ఇష్టమైన వారిని చూడండి అన్నాడు. అందుకే మీకు ఎవరైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి అన్నారు. దానికి నేను, ఎలాంటి అమ్మాయి కావాలా అన్నయ్య అన్నాను. కాస్త మంచి చెడు తెలిసి చదువు సంస్కారం ఉండి తన ఇల్లు చక్కబెట్టుకునే పిల్ల, మా వాడిని అర్థం చేసుకుని ఒకరొకరు సంతోషంగా ఉంటే చాలమ్మా, ఇంతకంటే ఏం కావాలి, మాకు ఒక్కడే, వాడి సంతోషం కంటే ఏం కావాలి, మాకు కట్న కానుకలు కులమతాల పట్టింపు లేదు, మాకున్నదేదో మాకుంది, వాడు సంపాదించుకుంటున్నాడు, వాడు భార్యను సంతోషంగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది, మీకు తెలిస్తే మన సత్య లాంటి మంచి పిల్లను చూడండి, వెంటనే పెళ్లి చేసేస్తాం అన్నారు ఆయన. దానికి మా వారు కల్పించుకుని,
సత్య లాంటి పిల్ల ఎందుకు బావగారు, మీకు ఇష్టమైతే మా సత్యని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అన్నారు నవ్వుతూ. మీరు నవ్వులాటగా అనట్లేదుగా అంటూ ఆశ్చర్యపోతున్న అన్నయ్యని చూస్తూ, లేదన్నయ్య, మేము కూడా సత్యకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ముక్కు మొహం తెలియని ఎవరికో ఇచ్చి ఎక్కడికో పంపడం మాకు ఇష్టం లేదు. మీకు వదిన గారికి నవీన్కి ఇష్టం ఉంటే సత్యను మీ ఇంటి కోడలుగా చేసుకోండి అన్నాను నేను. దానికి ఆయన తెగ సంతోషపడుతూ, ఎంత మాట అన్నావమ్మా, మాకెందుకు ఇష్టం ఉండదు, మాకు నవీన్ ఒకటి సత్య ఒకట, ఇద్దరు మా పిల్లలే అనుకునేవాళ్ళం, ఎంత మంచి మాట చెప్పావమ్మా, మాకు ఇంకా ఏ దిగులు లేదు, మీరిద్దరు పెళ్లి చేసుకొని మా కళ్ళ ముందే తిరుగుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది అంటూ తెగ సంబరపడిపోతున్నారు ఆయన. ఈ విషయం ముందు మీ అక్కయ్య గారికి నవీన్కి మా బంధువులకు చెప్పాలి, మీరు కూడా మీ వాళ్ళకు చెప్పుకోండి, త్వరలో మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందామంటూ నేను ఇక వెళ్తానమ్మా అంటూ వెళ్ళిపోయారు. మా ఆయన మొహంలో ఒక్కసారి కన్నీటి పొర మెరిచింది. అది చూసి ఏమైంది అని అడిగా నేను. మన పిల్లని ఇస్తామంటే ఎంత ఆనందపడుతున్నాడు, నేను వారి బిడ్డను చంపాలని చూశాను, ఎంత మూర్ఖుడిని అంటూ సత్యను చూసి, నన్ను క్షమించమ్మా, చేయరాని తప్పు చేసేవాడిని, నీ వల్ల మనందరం సంతోషంగా ఉంటామంటూ కూతుర్ని దగ్గర తీసుకున్నాడు. సర్లే, మళ్ళీ మొదలుపెట్టారు బాబు కూతురు, మీరు ప్రేమలో పెళ్లికి ఏర్పాట్లు చేయండి, మళ్ళీ మమ్మల్ని మోసం చేయరుగా అన్న నేను కొంచెం అనుమానంతో. ఎప్పటికీ చేయను అన్నారు ఆయన కూతురికి ముద్దు పెడుతూ.